హలో గైస్, ఇంకొన్ని రోజుల్లో డేర్ డెవిల్ బార్నింగ్ అండ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది కదా. ఈ సిరీస్ చూసే ముందు మీరు డేర్ డెవిల్ క్యారెక్టర్ యొక్క పూర్తి స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ మీరు నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సీజన్ 1 చూడాలి, తర్వాత సీజన్ 2 చూడాలి, తర్వాత ఐరన్ ఫిస్ట్ సీజన్ 1 చూడాలి. ఎందుకంటే డేర్ డెవిల్ సీజన్ 2 అండ్ ఐరన్ ఫిస్ట్ సీజన్ 1 ఈ రెండు సిరీస్ యొక్క స్టోరీ డైరెక్ట్ గా ద డిఫెండర్స్ అనే మినీ సిరీస్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ ద డిఫెండర్స్ సిరీస్ చూసిన తర్వాత డేర్ డెవిల్ సీజన్ 3 చూస్తే డేర్ డెవిల్ కి సంబంధించిన పూర్తి స్టోరీ మీకు అర్థమవుతుంది. కానీ మీకు ఈ సిరీస్ లు చూసే అంత టైం ఉండదు కాబట్టి ఈ సిరీస్ యొక్క ఓవరాల్ స్టోరీని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ డేర్ డెవిల్ సిరీస్ లో జాక్ మోర్డాక్ అనే ఒక బాక్సర్ ఉంటాడు అండ్ అతనికి మాథ్యూ మోర్డాక్ అనే ఒక కొడుకు కూడా ఉంటాడు. ఒక రోజు మాథ్యూ ఒక ఓల్డ్ పర్సన్ ని రోడ్డు ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో మాథ్యూ కళ్ళల్లో కెమికల్స్ వెళ్ళిపోవడం వల్ల అతనికి కంటి చూపు పోతుంది. కానీ ఆ కెమికల్స్ వల్ల అతని మిగతా సెన్సెస్ లైక్ వినికిడి శక్తి కావచ్చు, స్పర్శ, వాసన పసిగట్టడం లాంటి సెన్సెస్ అనేవి బాగా పనిచేయడం మొదలు పెడతాయి. అండ్ జాక్ మోర్డాక్ బాక్సింగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కావాలని ఓడిపోయి ఆ వచ్చిన డబ్బులతో మాథ్యూని చదివించుకుంటూ ఉంటాడు. అండ్ ఒక రోజు ఒక పెద్ద మ్యాచ్ లో ఓడిపోవడానికి జాక్ మోర్డాక్ కి ఆఫర్ ఇస్తారు. కానీ ఆ మ్యాచ్ లో గెలిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. సో తను చనిపోయినా పర్లేదు, తన కొడుకు జీవితం బాగుంటే చాలు అని ఆ బాక్సింగ్ మ్యాచ్ లో గెలుస్తాడు. అండ్ వచ్చిన డబ్బులు వెంటనే తన కొడుకు అకౌంట్ లో వేయిస్తాడు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు జాక్ మోర్డాక్ ని చంపేస్తారు. తర్వాత మాథ్యూని ఒక ఆర్ఫనేజ్ లో ఉంచుతారు. అండ్ అక్కడ స్టిక్ అనే ఒక బ్లైండ్ పర్సన్ వచ్చి మాథ్యూని తీసుకెళ్లి అతనికి తన సెన్సెస్ ని కంట్రోల్ చేయడం, మార్షల్ ఆర్ట్స్, ఫైట్ చేయడం లాంటివి ట్రైనింగ్ ఇస్తాడు. అండ్ ఈ సీన్ ని మన తెలుగు మూవీ అయిన రాజా ది గ్రేట్ మూవీలో కూడా కాపీ చేశారు. అండ్ మాథ్యూ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టిక్ అతన్ని సడన్ గా వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ మాథ్యూ పెద్దయ్యాక లాయర్ అవడానికి ఒక లా స్కూల్లో జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి ఫాగీ నెల్సన్ అనే ఒక పర్సన్ బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అండ్ మన హీరో అయిన మ్యాట్ మోర్డాక్ కి తన మిగతా సెన్సెస్ బాగా పనిచేస్తూ ఉంటాయి కదా. సో అతనికి తన ఇంటి దగ్గర ఒక పర్సన్ రోజు తాగొచ్చి తన కూతుర్ని ఏడిపిస్తూ ఉండడం వినిపిస్తూ ఉంటుంది. అండ్ అది రోజు వింటూ ఉండలేక మ్యాట్ మోర్డాక్ ఒక రోజు బ్లాక్ మాస్క్ వేసుకుని వెళ్లి అతన్ని ఫుల్ కొడతాడు. అండ్ అప్పటి నుంచి మ్యాట్ మోర్డాక్ పగలు లాయర్ గా పనిచేస్తూ అండ్ రాత్రి డేర్ డెవిల్ గా మారి క్రైమ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ 2012 అవెంజర్స్ మూవీలో జరిగిన ఈవెంట్స్ తర్వాత ఒక ఈవిల్ గ్యాంగ్ న్యూయార్క్ లోని హెల్స్ కిచెన్ ఏరియాని టేక్ ఓవర్ చేసుకుని క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ఈ ఈవిల్ గ్యాంగ్ లో వ్లాదిమిర్ అనటోలియా అనే బ్రదర్స్ రష్యన్ మాఫియా, నోబు అనే జపనీస్ పర్సన్ వెపన్ డీలర్, మేడమ్ గౌ అనే లేడీ డ్రగ్ డీలర్, లేలాండ్ అనే పర్సన్ మనీ లాండరింగ్ లాంటి క్రైమ్స్ అన్నిటిని విల్సన్ ఫిస్క్ అనే మెయిన్ విలన్ తో కలిసి చేస్తూ ఉంటారు. అండ్ ఒక రోజు రష్యన్ మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేయబోతున్న కొంతమంది గర్ల్స్ ని డేర్ డెవిల్ వచ్చి కాపాడతాడు. అండ్ తర్వాత మ్యాట్ అండ్ ఫాగీ కలిసి తమకంటూ ఒక సొంత లా ఫామ్ ఉండాలి అని చెప్పి నెల్సన్ అండ్ మోర్డాక్ అనే ఆఫీస్ ఓపెన్ చేస్తారు. అండ్ వీళ్ళు ఆఫీస్ మొదలుపెట్టిన 7 గంటలకే వీళ్ళకి ఫస్ట్ కేసు దొరుకుతుంది. అండ్ ఆ కేసు ఏంటి అంటే, కేరెన్ పేజ్ అనే ఒక అమ్మాయి డేట్ కి వెళ్తుంది. అండ్ తర్వాత ఒక క్రైమ్ సీన్ దగ్గర ప్రైమ్ సస్పెక్ట్ గా పోలీసులకి దొరుకుతుంది. అండ్ తను ఆ మర్డర్ చేయలేదు అని మ్యాట్ కి చెప్తుంది. అండ్ మ్యాట్ తన సూపర్ హియరింగ్ అబిలిటీతో తన హార్ట్ బీట్ విని తను నిజమే చెప్తుంది, సో తనని కాపాడాలి అని ఆ కేసు తీసుకుంటాడు. అండ్ తర్వాత జైల్లో కేరెన్ పేజ్ మీద అటాక్ జరుగుతుంది. కానీ తను ఎలాగోలాగా సర్వైవ్ అవుతుంది. అండ్ మ్యాట్ ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇద్దరు కరప్ట్ పోలీసులని ఉద్యోగంలోంచి తీయించేస్తా అని భయపెట్టి కేరెన్ పేజ్ ని జైలు నుంచి విడిపించి తీసుకెళ్తాడు. అండ్ తర్వాత కేరెన్ పేజ్ తన బ్యాక్ స్టోరీ మొత్తం చెప్తుంది. తను విల్సన్ ఫిస్క్ యొక్క యూనియన్ అలైడ్ అనే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు మనీ లాండరింగ్ చేస్తూ బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తూ ఉంటారు. అండ్ ఈ డీటెయిల్స్ అన్నిటిని కేరెన్ పేజ్ ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేస్తుంది. సో అందుకే ఆ కంపెనీ వాళ్ళు తనని ఒక మర్డర్ కేసులో ఫ్రేమ్ చేసి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ మ్యాట్ ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి తనని జైలు నుంచి విడిపిస్తాడు. అండ్ తర్వాత కేరెన్ పేజ్ తన ఇంటికి వెళ్లి తను సీక్రెట్ గా దాచిపెట్టిన పెన్ డ్రైవ్ ని తీసుకుంటుంది. అప్పుడు తన మీద అటాక్ చేస్తారు. కానీ మ్యాట్ మోర్డాక్ డేర్ డెవిల్ గా వచ్చి కేరెన్ పేజ్ ని కాపాడతాడు. అండ్ తర్వాత డేర్ డెవిల్ ఆ పెన్ డ్రైవ్ ని బెన్ యూరిక్ అనే ఒక జర్నలిస్ట్ కి దొరికేలా చేసి యూనియన్ అలైడ్ కంపెనీకి సంబంధించిన నిజాన్ని అందరికీ తెలిసేలా చేసి ఆ కేసు క్లోజ్ చేస్తారు. అండ్ తర్వాత కేరెన్ పేజ్ తనని జైలు నుంచి విడిపించినందుకు కృతజ్ఞతగా మ్యాట్ మోర్డాక్ ఆఫీస్ లో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత హెల్స్ కిచెన్ లో విల్సన్ ఫిస్క్ యొక్క అసిస్టెంట్ అయిన జేమ్స్ వీజ్లీ అనే ఒక పర్సన్ ఈవిల్ గ్యాంగ్ ని మీటప్ అయ్యి డేర్ డెవిల్ గురించి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లో డేర్ డెవిల్ కొంతమంది గర్ల్స్ ని రష్యన్ మాఫియా నుంచి కాపాడాడు అండ్ కేరెన్ పేజ్ ని కూడా కాపాడాడు కాబట్టి డేర్ డెవిల్ ఈ గ్యాంగ్ మెంబర్స్ కి పెద్ద ప్రాబ్లం లా మారతాడు. సో రష్యన్ మాఫియా వాళ్ళు డేర్ డెవిల్ ని పట్టుకోవడానికి ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేస్తారు. అండ్ అది ట్రాప్ అని తెలియక డేర్ డెవిల్ వెళ్లి వాళ్ళకి దొరికిపోతాడు. అండ్ వాళ్ళు డేర్ డెవిల్ ని కుక్కను కొట్టినట్టు కొట్టి డస్ట్బిన్ లో పడేస్తారు. అప్పుడు క్లేర్ అనే ఒక నర్స్ వచ్చి డేర్ డెవిల్ ని కాపాడుతుంది. అండ్ అతను ఒక బ్లైండ్ పర్సన్ అని క్లేర్ తెలుసుకుంటుంది. తర్వాత డేర్ డెవిల్ ని చంపడానికి ఒక రష్యన్ వస్తాడు. అప్పుడు డేర్ డెవిల్ అతన్ని సిలిండర్ తో నాకౌట్ చేసి టెర్రస్ మీదకి తీసుకెళ్లి టార్చర్ చేసి కిడ్నాప్ చేసిన పిల్లాన్ని ఎక్కడ దాచారో తెలుసుకుని అతన్ని డస్ట్బిన్ లో పడేస్తాడు. తర్వాత ఈ సిరీస్ లోని బెస్ట్ ఫైట్ సీన్ అయినా హాల్వే ఫైట్ సీన్ జరుగుతుంది. ఈ ఫైట్ మొత్తం సింగిల్ షాట్ లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫైట్ తర్వాత డేర్
డేర్ డెవిల్ ఆ పిల్లోడిని కాపాడతాడు. అండ్ తర్వాత జాన్ హెయిలీ అనే ఒక పర్సన్ బౌలింగ్ ఆడడానికి వెళ్లి అక్కడ ఒకరిని చంపేస్తాడు. అండ్ ఈ కేస్ ని జేమ్స్ వీజ్లీ మ్యాట్ మర్డాక్ ఇవ్వడానికి వస్తాడు. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళ యూనియన్ అలైడ్ కంపెనీ కేసులో మ్యాట్ ఇంటర్ఫియర్ అయ్యాడు కాబట్టి. ఫస్ట్ మ్యాట్ మర్డాక్ ఈ కేసు తీసుకోడు, కానీ తర్వాత డౌట్ వచ్చి అసలు వీళ్ళ బాస్ ఎవరు, ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి మ్యాట్ ఈ కేసు తీసుకుని కోర్టులో వాదిస్తాడు. కానీ అతని బాస్ ఎవరో తెలియదు. సో తర్వాత మ్యాట్ మర్డాక్ డేర్ డెవిల్ గా వెళ్లి జాన్ హెయిలీ మీద అటాక్ చేస్తాడు. అండ్ అతను తన బాస్ పేరు విల్సన్ ఫిస్క్ అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. తర్వాత ఈ సిరీస్ లో మెయిన్ విలన్ అయిన విల్సన్ ఫిస్క్ కనిపిస్తాడు. ఈ గుండుగాడు పెయింటింగ్ అమ్ముకునే వెనెసా అనే ఒక ఆంటీని లవ్ చేస్తాడు. అండ్ తనని డేట్ కి రమ్మని పిలుస్తాడు. అండ్ ఇంకోవైపు డేర్ డెవిల్ విల్సన్ ఫిస్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి క్రిమినల్స్ అందరిని పట్టుకుని కొట్టడం మొదలు పెడతాడు. అండ్ జేమ్స్ వీజ్లీ రష్యన్స్ ని కాంటాక్ట్ అయ్యి డేర్ డెవిల్ ని లేపేయమని చెప్తాడు. అండ్ ప్రీవియస్లీ డేర్ డెవిల్ ఒక రష్యన్ ని కొట్టి డస్ట్బిన్ లో పడేస్తాడు కదా, అతని దగ్గరికి ఈ రష్యన్ బ్రదర్స్ వెళ్తారు. అండ్ అతను క్లేర్ అడ్రస్ గురించి వీళ్ళకి చెప్తాడు. అండ్ తర్వాత రష్యన్ మాఫియా వాళ్ళు క్లేర్ ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు తను మ్యాట్ కి కాల్ చేస్తుంది. అండ్ డేర్ డెవిల్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని క్లేర్ ని టార్చర్ చేస్తున్నప్పుడు డేర్ డెవిల్ వచ్చి అందరిని చితగొట్టి క్లేర్ ని కాపాడతాడు. అండ్ తర్వాత మ్యాట్ అండ్ క్లేర్ రిలేషన్షిప్ లోకి వస్తారు. అండ్ తర్వాత విల్సన్ ఫిస్క్ వెనెస్సాతో డేట్ లో ఉన్నప్పుడు రష్యన్ బ్రదర్ అయిన అనటోలీ వచ్చి డేర్ డెవిల్ గురించి కంప్లైంట్ చేస్తాడు. అండ్ అది చూసిన వెనెస్సా ఈ గుండుగాడు మామూలుడు కాదు, ఇంకా నీతో డేట్ చేయడం నా వల్ల కాదురా అయ్యా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు విల్సన్ ఫిస్క్ కోపంతో రగిలిపోయి అనటోలీని కార్ డోర్ తో కొట్టి అతని తల పచ్చడి చేస్తాడు. అండ్ ఈ మర్డర్ చేసింది డేర్ డెవిల్ అని జేమ్స్ వీజ్లీ వెళ్లి అనటోలీ బ్రదర్ అయిన వ్లాదిమిర్ కి చెప్తాడు. అండ్ అతను తన బ్రదర్ ని డేర్ డెవిల్ చంపాడు అనుకుంటాడు. తర్వాత మ్యాట్ మర్డాక్ ఆఫీస్ దగ్గర ఎలెనా అనే ఒక స్పానిష్ లేడీ వచ్చి ఒక కంపెనీ వాళ్ళు తన ఇంటిని కూల్ చేయడానికి చూస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. అండ్ నెల్సన్ అండ్ మర్డాక్ ఆ కేసు తీసుకుంటారు. అండ్ ఫాగీ నెల్సన్ ఆ కంపెనీ యొక్క లాయర్స్ తో మాట్లాడడానికి ఒక ఆఫీస్ కి వెళ్తాడు. అండ్ ప్రీవియస్లీ ఈ ఆఫీస్ లో ఫాగీ నెల్సన్ ఇంటర్న్షిప్ చేసి ఉంటాడు. సో అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తాడు. అండ్ మ్యాట్ మర్డాక్ ఆ ఎలెనా కేసు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వెళ్తాడు. అక్కడ పోలీసులు ఒక రష్యన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అతను విల్సన్ ఫిస్క్ పేరు చెప్పగానే ఆ పోలీసులు అతన్ని షూట్ చేస్తారు. ఎందుకంటే ఆ పోలీసులు విల్సన్ ఫిస్క్ కోసం పనిచేస్తూ ఉంటారు. అండ్ తర్వాత మ్యాట్ మర్డాక్ డేర్ డెవిల్ గా వచ్చి ఒక పోలీస్ అతన్ని కొట్టి అతను ఫోన్ తీసుకుంటాడు. అండ్ తర్వాత క్లేర్ హెల్ప్ తో ఆ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా రష్యన్ మాఫియా యొక్క లొకేషన్స్ ని తెలుసుకుంటాడు. అండ్ రష్యన్ మాఫియా లీడర్ అయిన వ్లాదిమిర్ కి తన బ్రదర్ ని చంపింది డేర్ డెవిల్ కాదు విల్సన్ ఫిస్క్ అని తెలుస్తుంది. సో విల్సన్ ఫిస్క్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ విల్సన్ ఫిస్క్ మాత్రం మేడం గావ్ హెల్ప్ తో ఒక బ్లైండ్ సూసైడ్ బాంబర్ ని రష్యన్స్ ఉండే లొకేషన్స్ కి పంపించి ఆ లొకేషన్స్ అన్నిటిని లేపేస్తాడు. కానీ వ్లాదిమిర్ ఎలాగోలాగా సర్వైవ్ అవుతాడు. అండ్ ఈ రష్యన్స్ లొకేషన్ తెలుసుకున్న డేర్ డెవిల్ బ్లాస్ట్ జరిగిన లొకేషన్ కి వచ్చి వ్లాదిమిర్ ని పోలీసుల నుంచి కాపాడి ఒక వేర్ హౌస్ కి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడికి కూడా పోలీసులు వచ్చేస్తారు. అండ్ ఆ పోలీసుల మీద విల్సన్ ఫిస్క్ అటాక్ చేయిస్తాడు. అప్పుడు వ్లాదిమిర్ తను ఎలాగో చనిపోతాడని తెలుసుకుని ఫిస్క్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసే లేలాండ్ అనే పర్సన్ పేరు డేర్ డెవిల్ కి చెప్పి పోలీసుల నుంచి డేర్ డెవిల్ ని కవర్ చేస్తూ అతను చనిపోతాడు. తర్వాత డేర్ డెవిల్ లేలాండ్ ని పట్టుకుంటాడు. కానీ తన చిన్నప్పటి మెంటార్ అయిన స్టిక్ అక్కడికి రావడంతో డేర్ డెవిల్ డిస్ట్రాక్ట్ అవుతాడు. అండ్ లేలాండ్ తప్పించుకుని పారిపోతాడు. అండ్ స్టిక్ మ్యాట్ దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. అదేంటి అంటే ఈవిల్ గ్యాంగ్ మెంబర్ అయిన నోబు బ్లాక్ స్కై అనే ఒక వెపన్ ని తీసుకురాబోతున్నాడు. సో దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేయమని స్టిక్ మ్యాట్ ని అడుగుతాడు. తర్వాత వీళ్ళు ఆ వెపన్ ని డెస్ట్రాయ్ చేయడానికి వెళ్తారు. కానీ ఆ బ్లాక్ స్కై వెపన్ అనేది ఒక చిన్న పిల్లవాడు. అండ్ స్టిక్ అతన్ని చంపబోతాడు. కానీ మ్యాట్ మాత్రం స్టిక్ ని అడ్డుకుని ఆ పిల్లవాడిని కాపాడతాడు. కానీ స్టిక్ ఎలాగోలాగా ఆ పిల్లాన్ని లేపేస్తాడు. సో స్టిక్ అండ్ మ్యాట్ కి మధ్య గొడవ అవుతుంది. అండ్ స్టిక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇందాక నేను మధ్యలో చెప్పాను కదా వీళ్ళిద్దరూ కరప్ట్ పోలీసులు అండ్ వీళ్ళు విల్సన్ ఫిస్క్ కోసం పనిచేస్తూ ఉంటారు అని. వీళ్ళలో ఈ ఆఫీసర్ ని ప్రీవియస్లీ వేర్ హౌస్ దగ్గర విల్సన్ ఫిస్క్ షూట్ చేస్తాడు. సో అప్పుడు ఈ ఆఫీసర్ కోమాలోకి వెళ్ళిపోతాడు. అండ్ అతను కోమాలోంచి బయటకు వచ్చాక అతన్ని చంపమని అతని ఫ్రెండ్ కి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అతను నోరు వీపితే విల్సన్ ఫిస్క్ గురించి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. అండ్ ఈ పర్సన్ హాస్పిటల్ కి వచ్చి తన ఫ్రెండ్ కి ఇంజెక్షన్ ఇచ్చి చంపేయబోతున్నప్పుడు డేర్ డెవిల్ అక్కడికి వస్తాడు. అండ్ ఆ పోలీస్ మ్యాన్ ఫిస్క్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ డేర్ డెవిల్ కి చెప్తాడు. తర్వాత డేర్ డెవిల్ జర్నలిస్ట్ అయిన బెన్ యూరిక్ ని కలిసి విల్సన్ ఫిస్క్ చీకట్లో ఉంటూ ఎవరికి తెలియకుండా క్రైమ్స్ చేస్తున్నాడు. సో అతని గురించి ఆర్టికల్ రాసి అతన్ని చీకటి నుంచి బయటికి లాగి వాడి గురించి అందరికీ తెలిసేలా చేయాలి అని డేర్ డెవిల్ బెన్ యూరిక్ తో చెప్తాడు. కానీ వెనెస్సా మాటలు విని విల్సన్ ఫిస్క్ తనంతట తానే అందరి ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను చాలా మంచివాడు అని స్పీచ్లు ఇస్తాడు. అండ్ అందరి దృష్టిలో గుడ్ గై అనిపించుకుంటాడు. తర్వాత మర్డాక్ అండ్ టీమ్ విల్సన్ ఫిస్క్ ని చెడ్డవాడు అని ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ తర్వాత ఈవిల్ గ్యాంగ్ లో మెంబర్ అయిన నోబు స్పానిష్ లేడీ ఎలెనా ఉంటున్న బిల్డింగ్ కావాలి అని విల్సన్ ఫిస్క్ ని అడుగుతాడు. అండ్ దానికి బదులుగా డేర్ డెవిల్ ని చంపడానికి ఒక అసాసిన్ కావాలి అని ఫిస్క్ నోబుతో డీల్ చేసుకుంటాడు. తర్వాత స్పానిష్ లేడీ ఎలెనాని లేపేస్తారు. తనని చంపిన వాడిని డేర్ డెవిల్ ఫైండ్ అవుట్ చేసి తనతో అదంతా చేయించిన వాళ్ళ లొకేషన్ తెలుసుకుని ఒక వేర్ హౌస్ లోకి వెళ్తాడు. అండ్ ఇదంతా ఒక ట్రాప్ అనమాట. డేర్ డెవిల్ ని చంపడానికి ఫిస్క్ టీమ్ ఈ ప్లాన్ చేస్తారు. అండ్ ఆ వేర్ హౌస్ లో నోబు ఒక నింజా సూట్ వేసుకుని డేర్ డెవిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరికి మధ్య ఒక మంచి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఫైట్ సీన్ జరుగుతుంది. అండ్ డేర్ డెవిల్ నోబుతో ఫైట్ చేసి అతన్ని కాల్ చేస్తాడు. అండ్ అక్కడికి విల్సన్ ఫిస్క్ వచ్చి డేర్ డెవిల్ ని చావగొడతాడు. అప్పుడు డేర్ డెవిల్ నోబు వెపన్ తో ఫిస్క్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఫిస్క్ ఒక స్పెషల్ సూట్ వేసుకోవడం వల్ల అతనికి ఏమీ కాదు. తర్వాత డేర్ డెవిల్ అక్కడ నుంచి పారిపోయి తన ఇంటికి వస్తాడు. అండ్ అక్కడ ఫాగీ నెల్సన్ ఉంటాడు. అప్పుడు ఫాగీకి ఫస్ట్ టైం తెలుస్తుంది తన బెస్ట్ ఫ్రెండ్
ఫ్రెండ్ డేర్ డెవిల్ అనే ఒక విజిలాంటీ అని. తన బెస్ట్ ఫ్రెండ్ ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టినందుకు ఫాగీకి కోపం వచ్చి నెల్సన్ అండ్ మోర్డాక్ ఆఫీస్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత బెన్ యూరిక్ అండ్ కేరెన్ పేజ్ ఒక హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ విల్సన్ ఫిస్క్ వాళ్ళ మదర్ ని కలుస్తారు. అండ్ విల్సన్ ఫిస్క్ చిన్నప్పుడు తన ఫాదర్ ని లేపేశాడు అని వీళ్ళు తెలుసుకుంటారు. సో ఈ మ్యాటర్ ని న్యూస్ పేపర్ లో వచ్చేలా చేసి విల్సన్ ఫిస్క్ గురించి అందరికీ తెలిసేలా చేద్దాం అనుకుంటారు. అండ్ ఒక ఫండ్ ఆర్గనైజింగ్ పార్టీలో షాంపెయిన్ లో పాయిజన్ ఉండడం వల్ల వెనెస్సా డౌన్ అవుతుంది. బట్ హాస్పిటల్లో తను సర్వైవ్ అవుతుంది. అండ్ ఇంకోవైపు మ్యాట్ అండ్ క్లేర్ బ్రేకప్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఫిస్క్ తన బుల్లెట్ ప్రూఫ్ సూట్ ని మెల్విన్ పాటర్ అనే ఒక పర్సన్ దగ్గర తయారు చేయించుకున్నాడు అని మ్యాట్ కి తెలుస్తుంది. అండ్ మ్యాట్ మెల్విన్ దగ్గరికి వెళ్లి తన కోసం ఒక సూపర్ హీరో సూట్ తయారు చేయమని అతన్ని అడుగుతాడు. అండ్ అతను సూట్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు ఫిస్క్ వాళ్ళ మదర్ జేమ్స్ వీజ్లీకి కాల్ చేసి ఇద్దరు తన దగ్గరకు వచ్చి ఫిస్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్లారు అని చెప్తుంది. అండ్ జేమ్స్ వీజ్లీ ఇదంతా ఫిస్క్ కి చెప్పి అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఒక్కడే వెళ్లి కేరెన్ పేజ్ ని కిడ్నాప్ చేస్తాడు. బట్ కేరెన్ పేజ్ అతన్ని లేపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత డేర్ డెవిల్ బెన్ యూరిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో డ్రగ్ డీలర్ అయిన మేడం గౌ లొకేషన్ తెలుసుకుని అటాక్ చేస్తాడు. బట్ ఈ ముసల్ది చాలా పవర్ఫుల్. సో తను అక్కడ నుంచి తప్పించుకుంటుంది. తర్వాత తను లేలాండ్ ని కలిసి తను చైనా వెళ్ళిపోతుంది అని చెప్తుంది. అండ్ వీళ్ళిద్దరే వెనెస్సాని చంపడానికి తన డ్రింక్ లో పాయిజన్ కలిపి ఉంటారు. ఎందుకంటే వెనెస్సా వల్ల విల్సన్ ఫిస్క్ వీళ్ళ ఇల్లీగల్ బిజినెస్ సరిగ్గా చూసుకోవడం లేదు అని చెప్పి వెనెస్సా డ్రింక్ లో పాయిజన్ కలుపుతారు. అండ్ తర్వాత జేమ్స్ వీజ్లీ చనిపోయాడు అని ఫిస్క్ కి తెలుస్తుంది. అండ్ తన కాల్ హిస్టరీలో లాస్ట్ కాల్ తన మదర్ చేసింది అని తెలుసుకుంటాడు. అండ్ తన మదర్ ని కలుస్తాడు. అండ్ తర్వాత బెన్ యూరిక్ ఆన్లైన్ లో ఫిస్క్ గురించి ఒక బ్లాగ్ రాస్తుంటే ఫిస్క్ అక్కడికి వచ్చి అతన్ని చంపేస్తాడు. అండ్ తర్వాత లేలాండ్ ఫిస్క్ మనీ కొట్టేసి తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడు అని ఫిస్క్ కి తెలిసి దాని గురించి లేలాండ్ ని అడుగుతాడు. అప్పుడు లేలాండ్ ఆ కరప్ట్ పోలీస్ నా దగ్గరే ఉన్నాడు, అతను నోరు విప్పితే నీ బతుకు మొత్తం బయటపడుతుంది అని ఫిస్క్ ని బెదిరిస్తాడు. అండ్ ఫిస్క్ మనీ మొత్తం తనకే కావాలి అని లేలాండ్ డిమాండ్ చేస్తాడు. అండ్ వెనెస్సాని చంపడానికి ట్రై చేసింది కూడా అతనే అని ఫిస్క్ కి చెప్తాడు. అప్పుడు ఫిస్క్ కోపంతో రగిలిపోయి లేలాండ్ ని లేపేస్తాడు. తర్వాత ఆ కరప్ట్ పోలీస్ ఎక్కడ ఉన్నాడో వెతకమని ఫిస్క్ తన కోసం పనిచేస్తున్న పోలీసులకి ఒక ఆర్డర్ ఇస్తాడు. అండ్ ఆ పోలీసులు మాట్లాడుకునేది మ్యాట్ మోర్డాక్ విని ఆ కరప్ట్ పోలీస్ ని ఫైండ్ అవుట్ చేసి బ్రెట్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర విల్సన్ ఫిస్క్ గురించి నిజాలు చెప్పిస్తాడు. అండ్ అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ తో చాలా మందిని పోలీసులు పట్టుకుంటారు. అండ్ విల్సన్ ఫిస్క్ వెనెస్సా దగ్గర ఉన్నప్పుడు అతన్ని కూడా పట్టుకుంటారు. తర్వాత పోలీసులు ఫిస్క్ ని తీసుకెళ్తూ ఉంటే ఫిస్క్ మనుషులు వచ్చి అటాక్ చేస్తారు. అండ్ ఫిస్క్ పారిపోతూ ఉంటే మెల్విన్ తయారు చేసి ఇచ్చిన కొత్త డేర్ డెవిల్ సూట్ వేసుకుని వచ్చి ఫిస్క్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఫిస్క్ ని పట్టుకుని పోలీసులకి అప్పచెప్తాడు. అండ్ మీడియా వాళ్ళు ఈ విజిలాంటీకి డేర్ డెవిల్ అని అఫీషియల్ గా పేరు పెడతారు. అండ్ అక్కడతో ఈ డేర్ డెవిల్ సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను ఈ వీడియోలో ఈ సిరీస్ యొక్క ఓవరాల్ స్టోరీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అండ్ మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఈ డేర్ డెవిల్ సీజన్ 1 ఎలా అనిపించింది అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.